అంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. అది చాలా గుస్పప్ సీన్ అది. కేవలం ఆ సీన్ కోసమే మూవీ పోవచ్చు అనుకుంటా. సెకండ్ హాఫ్లో ఒక అది గద్దది సీన్ ఉంటుంది ట్రాక్ చేసేది. బట్ అది ఆ సీన్ మాత్రం గుస్బప్ సీన్ అది. కేవలం ఆ సీన్ కోసమే మూవీ చూడొచ్చు. అండ్ స్టోరీ పరంగా అయితే ఓకే. ఫస్ట్ పార్ట్ హిట్ 1 హిట్ 2కి చూసుకుంటే కొంచెం థ్రిల్లింగ్ తగ్గింది. బట్ నాని పర్ఫార్మెన్స్తో దాన్ని వేరే లెవెల్ తీసుకుపోయినాడు. నాని పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్. ఆ క్లైమాక్స్ లాస్ట్ 30-40 మినిట్స్ ఒక బ్లడ్డింగ్గా నాకు తెలిసి ఈ తెలుగు మూవీస్లో చూసిండరు అంత వైలెన్స్ ఉంటుంది. ఆ స్టోరీ అయితే కామన్, థ్రిల్లింగ్ స్టోరీ, బట్ కామన్గా ఉంది. గెట్ చేయగలం నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో. బట్ యాక్షన్ పార్ట్ ఉంది కదా లాస్ట్ 40 మినిట్స్, అది వేరే లెవెల్. ఇంకా తెలుగు సినిమాలు ఇంతవరకు చూసిండరు, ఆ విధంగా ఉంటుంది. ఎస్, ఫ్యామిలీస్తో కొంచెం చూడడం కష్టము. ఇలా పిల్లలు చూడకూడదు, పిల్లలు మాత్రం సినిమా చూడకూడదు. మామూలుగా మనకి యూత్కి అది. అదే నాని కూడా అప్పుడే చెప్పినాడు ఓన్లీ యూత్ సినిమా అనేది, పిల్లల్ని కూడా చూపిద్దని చెప్పినాడు ఆడు నాని కూడా. బీజం ఓకే, స్టోరీ తగ్గట్లు ఉంది. బీజం బాగుంది, సాంగ్స్ అంతా ఓకే ఓకే అంతే. ఖచ్చితంగా సినిమా అయితే కమర్షియల్ హిట్, దాన్ని ఎవరు ఆపలేరు. 5కి 3 ఏదైతే ఈజీగా సినిమా అయితే కమర్షియల్ హిట్. నాని ఫ్యాన్స్కి అయితే అది ఫీస్ట్ ఒకటి. సినిమా అయితే ఓకే.